గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా వచ్చింది. సినిమా నాకు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కుక్కర్ రాడ్ కి రెడీగా ఉందిరా అనే ఫీలింగ్ లో ఉన్నా అనమాట. సినిమా స్టార్ట్ అవ్వడానికి 10 నిమిషాల ముందు కూడా ఇదే ఉండే నా సిచువేషన్. ఐ విల్ బి ఆనెస్ట్, నేను అనుకున్నది రాడ్ అయితే కాదు బ్రో. ఐ ఎంజాయ్ ద ఫిల్మ్. ఇవి చూస్తుంటే మాత్రం ఏంటరా ఇంత దారుణంగా తీసిన సీన్స్ ఉన్నాయి, అరే ఇవి బాగానే ఆలోచించరా అనే సీన్స్ ఉన్నాయి. ఓకే, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ బాగానే పెట్టినరా అనే సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. యాజ్ అ హోల్ ఫిల్మ్ వాజ్ ఓకే. నాకు సినిమా మీద అంచనా కాదు కదా, అసలు ఇది దొబ్బుతా అని ఫిక్స్ అయిపోయినా నేను. అట్లాంటిది ఇది ఒక వేరియబుల్ అనిపించింది అంటే నిజంగా పిచ్చగానికి పాయసం దొరికినంత రేంజ్ అట్లయిందనమాట నాకైతే. బట్ సినిమాలో చాలా బుక్కలు ఉన్నాయి, చిన్న చిన్న బుక్కలు కాదు, బ్లాక్ హోల్ అంత బుక్కలు. సో వాటన్నిటి గురించి మాట్లాడదాం. కృష్ణ నీకే అనిపించింది చెప్పు. మంచి స్టోరీ లైన్, ఎమోషన్స్ ఆడుకునే స్టోరీ లైన్ ని వీళ్ళు దాన్ని కమర్షియలైజ్ చేసి పాడు చేస్తారు. బట్ దీనిలో నేను ఒక్కటి మాత్రం పక్కా చెప్పాలి, విజయ్ గారు రా, ఓ మై గాడ్, హీ డిడ్ ఎక్సలెంట్. అంటే లియో ముందు వరకు ఒక విజయ్ అనిపించింది, లియో తర్వాత ఇంకో విజయ్ అనిపించింది. లియో ముందు వరకు కూడా ఎమోషనల్ సీన్స్ ఎన్ని ఉన్నా కానీ ఛాలెంజింగ్ గా తీసుకొని చేసేవాళ్ళు కాదు. బట్ దీంట్లో అలాగా ఉందని, ఓ మై గాడ్. కొడుకు చనిపోయాక అసలు బ్రెయిన్ లో ఏం రన్ అవుతుంది అంటే అదే టైంలో నువ్వు వైఫ్ కి ఎలా కన్వే చేస్తావు, దాంతో పాటు యు ఆర్ గిల్టీ, నీదే తప్పు టెక్నికల్లీ, నీదే తప్పు. 1 hour ముందు 1.5 hour ముందు నువ్వు వైఫ్ కి ఏం చెప్పావు, ఆమె షాక్ లో పోయి డెలివరీ పోయింది, తర్వాత కొడుకున్నాను స్పైడర్ మ్యాన్ బొమ్మ ఇచ్చి కూర్చోబెట్టావు, నువ్వు అక్కడికి వెళ్ళి పేపర్ సైన్ చేయడానికి తీసుకొచ్చావు, చూసి కొడుకు లేడు. ఏమైందంటే తర్వాత యాక్సిడెంట్, ఫైర్, 2 శవాలు గాలి ఉన్నాయి. నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చి వైఫ్ డెలివరీ అయిపోయింది అనుకున్నట్టుగా ఆడపిల్ల పుట్టింది, కానీ కొడుకు వెళ్ళిపోయాడు, అది కూడా నీ వల్లే వెళ్ళిపోయాడు. సో ఇలాంటి టైంలో నువ్వు ఒక కన్వే చేస్తావు. అది ద గ్రావిటీ, ఆ ఒక్క సీనే సినిమా మొత్తం నిలబెట్టిందని నాకు. పిల్లలు చచ్చిపోయిన తర్వాత ఆ సీన్ ఉండదు అనుకునే, వైఫ్ కి ఎట్లా కన్వే చేస్తారని ఒక సీన్ ఉంటదని నేను అనుకోలేదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసేసారు ఇదే సిచువేషన్, కట్టు నీకు ముసలాడు అయిపోయింది అనే సిచువేషన్ అనుకున్నా. బట్ ఆ సీన్ పెట్టడమే నాకు మంచి అనిపించింది. ఓకే, వెంకట్ ప్రభు ప్రిడిక్టబుల్ సీన్స్ ప్రిడిక్టబుల్ గా తీసినా కానీ కొన్ని ఇలాంటి మసాలాలు యాడ్ చేసిన సినిమాలో ఫీలింగ్ అయితే గ్యారంటీ వచ్చింది నాకు. రోప్ వాక్ మీద నడిచే సినిమాని కాపాడిందంటే మాత్రం నువ్వు చెప్పిన కొన్ని సీన్స్, ఆ ముఖ్యంగా ఆ ఎమోషనల్ సీన్ ఒకటి, అండ్ ఆల్సో చిన్న దళపతి, చిన్న విజయ్ క్యారెక్టర్. బ్రో నేను ఈ సినిమా ఆ క్యారెక్టర్ చూసే దొబ్బుతాను ఫిక్స్ అయిపోయినా. డిజిటల్ గా సినిమా రిలీజ్ అయ్యే ముందు ఏం చేస్తున్నారు అసలు అర్థమవుతుందా మీకు, వేస్ట్ ఎందుకు పెడుతున్నారు ఇదంతా అని అనుకున్నా. బట్ హీ కిల్డ్ ఇట్. ఓ మై గాడ్, కొన్ని సీన్స్ ఉంటాయి, 2-3 సీన్స్ చాలా బాగా రాసుకున్నాడు రా. సినిమా ఎట్లున్నా పక్క పెట్టి 2-3 సీన్స్ ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే నువ్వు చెప్పిన ఇప్పుడు ఎమోషనల్ సీన్ ఒకటి, అండ్ ఆల్సో శ్రీనిధిని చంపేసింది. అంతకుముందు ఆల్రెడీ ఇద్దరిని చంపేసి ఉంటాడు రా. హీరోయిన్ చంపుతాడా అని డౌట్ వచ్చింది, ఇప్పుడు చంపుతాడా లేదా ఆ డైలాగ్స్ కూడా అట్లే రాసుకున్నాడు. వదిలేస్తున్నా అనే ఫీల్ క్రియేట్ చేస్తాడు. వెంటనే మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఎప్పుడో రోజు నా మీద డౌట్ పడతావు కదా, ఇవన్నీ మాట్లాడుతుంటే బ్రో వీడు తేడా నా కొడుకున్నాడు, నిజంగానే వీడు విజయ్ కొడుకేనా అంటే వీడు నిజంగానే వాని కొడుకేనా అనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా వచ్చింది. లాస్ట్ కి ఆమె చంపేసిన తర్వాత మాట్లాడుతూ ఉంటే అక్కడ గుణా రెఫరెన్స్ డైలాగ్ పడుతుంది, తనకి నా కొడుకున్నాడు వీడు తేడా ఉన్నాడు అనిపించింది. నిజంగా కొన్ని సీన్స్ విజయ్ కి పడ్డాయి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు విజయ్ లాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. నీకు ఈ సినిమాలో ఉన్న డిఏజింగ్ ఎట్లా అనిపించింది? అరే ఐఎమ్ హ్యాపీ రా, ఇంత దాకా వచ్చారు, అది కూడా ఇంత స్క్రీన్ టైమ్ తో వచ్చారంటే ఐఎమ్ హ్యాపీ. యాక్చువల్లీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. విజయకాంత్ గారి సీన్ గానీ బికాస్ ఆఫ్ ద ట్రైలర్ మనకు ఆల్రెడీ ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఇలా ఉండబోతుంది అని చెప్పేసి ఒక స్టేజ్ అయితే సెట్ చేశారు. సో దానికంటే తక్కువ ఉంటే మేమే ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసింది ఇంకా ఏం చేస్తారని ఫీలింగ్ ఉంటుండే. దానికంటే కొంచెం బాగుందంటే బ్రో బానే ఉన్నాయి బ్రో, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చాం, అదే జరిగింది సినిమాలో కూడా. ట్రైలర్ అంత ఏం ఎక్కలేదు, లుక్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా సెట్ అయింది ఫీలింగ్. బట్ పర్ఫార్మెన్స్ దొబ్బింది, క్లోజ్అప్స్ పోయినాయి, క్లోజ్అప్స్ ఎక్కడ కూడా రిజిస్టర్ కాలేదు. అరే చాలా కమెండబుల్ జాబ్ రా, అందరూ ఏదో సింపుల్ గా తీసి పడేస్తారు కానీ బడ్జెట్ మొత్తం కూడా వీటిపైన బెటర్. ఎక్కడైతే కావాలో అక్కడైతే బానే చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత పెరుగుతా ఉన్నప్పుడు స్టేజ్ అంతా కూడా వింటేజ్ విజయ్ గారి పాత ఫొటోస్ తీసుకొచ్చి దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. నాకు అస్సలు నచ్చలే బ్రో, అదైతే మాత్రం కార్ లో తీసుకొచ్చి ఇక్కడ నుంచి మా నాన్నగారు డీల్ చేసేది నేనే డీల్ చేస్తాను షూట్ చేస్తాడు, అది చాలా బ్యాడ్ ఉంది. బట్ ఆ తర్వాత వాళ్ళ నాన్న సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు అది కొంచెం బెటర్ గానే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని అంటే కళ్ళురా ముఖ్యంగా ఏ సినిమా కానీ కళ్ళు అండ్ పెదాలు మాట్లాడినప్పుడు కరెక్ట్ అవి సెట్ అవుతున్నాయి. ఒకటి బ్యాడ్ ఏంటంటే ఇలా బడ్జెట్ మొత్తం దీనికి ఎట్టేసరికి ఓవరాల్ సీజీ షార్ట్స్ ఎక్కడైతే కావాల్సి వస్తాయో వేరే యాక్షన్ షార్ట్స్ లో ఆగం పట్టించారు. సీజీ దరిద్రం, సీజీ సినిమాలో మొత్తం పర్ఫార్మెన్స్ వల్ల ఎవరెవరు బాగా చేశారంటే ఐ గివ్ మేబీ మీనాక్షి చౌదరి ఆమెకున్న చిన్న స్కోప్ లో ఆమె ఆ పర్టికులర్ సీన్ నాకు బాగా నచ్చింది, అది ఒకటి అనుకున్నా గానీ విజయ్ దళపతి తప్ప మిగతా వాళ్ళందరూ ఓవర్ యాక్షన్ చేస్తారు. స్నేహ వాజ్ ఓకే ఎందుకంటే ఆమె పెద్ద స్కోప్ ఏం లేదు, ఉన్నంతసేపు బాగానే చేసింది. ప్రభుదేవా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన ఏ లెవెల్ ఓవర్ యాక్షన్ చేసిందంటే రే కంపరం కొట్టి నాకైతే సిచ్యువేషన్ ఏంది సినిమా ఒక టోన్ లో జరుగుతూ ఉంటది రా. కామెడీ అనుకున్నా, ఓకే ఒక కామెడీ ఒక కైండ్ ఆఫ్ టోన్ లో జరుగుతుంది, ఈయన టోటల్ యానిమేటెడ్ గా లైక్ ఒక బాంబు ఏంది ఇది ఎవరు చూస్తున్నాడు నాకు అర్థమే కాదు, అట్లా చేస్తున్నాడు, అంత ఓవర్ యాక్షన్ కొట్టింది నాకైతే అనిపించింది. ప్రశాంత్ కొంచెం పర్లేదు మిగతా బట్ ప్రభుదేవ వాస్ అబ్బో నా వల్ల కాలేదు భయ్య. అదే నిజంగా చెప్తున్నా, సినిమా స్టార్ట్ అయ్యేది ఒక మిషన్ ఇంపాసిబుల్ థీమ్డ్ వే లో స్టార్ట్ అవుతుంది. టోటల్ ప్యాన్ అవుట్ గా యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అని చెప్పేసి వచ్చేసి అంత చూపెట్టిన అట్లే చూపించారు. నాకు అర్థమైంది ఎక్కడి నుంచి రెఫరెన్స్ తీసుకున్నారని చెప్పేసి. దాంట్లో వీళ్ళు అమాల్గమేట్ చేసిన తమిళ నాటు వర్కౌట్ కాలేదు. అసలు ఈ సినిమాలో సాంగ్స్ ఎందుకు నాకు అస్సలు అర్థం కాలేదు. ఒక్క టైం అంతా బొక్క. ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఫైట్ అయిందా, కట్టు సాంగ్ ఎందుకు వచ్చింది, అక్కడ అంతా
వేస్ట్ ఆఫ్ టైం ఇక్కడ అనిపించింది. ఎందుకు పెట్టినా ఇప్పుడు సాంగ్ ఇక్కడ అనే ఫీలింగ్ ఇక్కడనే వస్తే, సెకండ్ హాఫ్ లో కొన్ని సాంగ్స్ వస్తాయిరా, ఆ స్పార్క్ సాంగ్ అని చంపేసి ఇక్కడికి వచ్చి హీరోయిన్ తో డాన్స్ ఏంట్రా, హీరోయిన్ చంపిన తర్వాత నువ్వు మట్ట సాంగ్ ఏంట్రా, దాంట్లో త్రిష ఎందుకు వచ్చిందిరా, ఏంట్రా మన కామెంట్స్ లో చెప్తున్నారు కుర్చీ మడత పెట్టి ట్రై చేశారు, ఎందుకంటే ఆమె డ్రెస్ స్టైల్ కూడా స్పార్క్ సాంగ్ కి సంబంధం ఏంది, హీరోయిన్ కి హీరోకి మధ్యలో ఇది సిచ్యువేషన్ ఉంది, అట్లాంటి వాడు ఆమెను చంపేసిన అని చెప్పడానికి ఓకే, దొరకలేదని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడమేనా, డైమెన్షన్ మారిపోయింది. అప్పుడు ఒరే బాబు ఆడు చచ్చిపోయాడు రా, ఇప్పుడు మన దాని ఆఫ్టర్ మ్యాథ్ ఏంటి, దాని నుంచి గాంధీ ఏం డెసిషన్ తీసుకుంటున్నాడు, గాంధీ రియాక్షన్ ఏంటి అవన్నీ చూడాలనుకుంటే మైండ్ పోయింది నాకైతే. అది కానీ ఈవెన్ మట్కా కూడా ఏదో అవలేదు కానీ ఇంకో క్యారెక్టర్ ఉంటాడు చూడు వీటితో పాటు ఫైట్ చేసినప్పుడు వాడిని చంపటానికి యాంకర్ చేసుకున్న సాంగ్. సినిమాలో గాంధీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏజెంట్స్ అన్నట్టు నువ్వు ఎస్టాబ్లిష్ చేసినావు. మనకి ఫస్ట్ హాఫ్ లో గాంధీ కొడుకు చచ్చిపోయాడు, గాంధీ కొడుకు కొన్ని రోజుల తర్వాత దొరికిండు, తర్వాత ఇక్కడికి వచ్చిండు, ఇంటర్వెల్ లో వాళ్ళ చీఫ్ ని చంపేసినాడు చూపిస్తారు హెల్మెట్, ఆ హెల్మెట్ లో ఉన్నది చిన్న దళపతి అని చెప్పేసి ఆ సీన్ స్టార్ట్ అయిన ఫస్ట్ సెకండ్ నుంచి అర్థమైపోయింది, చంపేది చిన్నోడేరా, ఇది రివీల్ కాదు, బొక్క కాదు, ట్విస్ట్ కాదు, ఏం కాదు, తెలిసిపోతూనే ఉందని ఫీలింగ్ లో ఉండే. ఎందుకంటే ఈవెన్ హెల్మెట్ లో ఉన్నాడు కూడా వాడు స్టంట్స్, మెట్రోలో స్టంట్స్ కూడా సిమిలర్ గా ఉంటాయి. సో చచ్చిపోయాడు. ఇప్పుడు గాంధీ సో కాల్డ్ ఇంటెలిజెంట్ అనుకుందాం, లేచేసేవాడు, నాకు కొడుకు వచ్చినప్పటి నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి, పోని కొడుకు వచ్చినప్పటి నుంచి జరుగుతున్నాయి, తర్వాత మాట్లాడిన అనుకుంది. ఇన్నేళ్లుగా లేని కొడుకు సడన్ గా వచ్చిండు, వాడు ఏం చేసిండు ఇన్ని రోజులు చెప్పలేదు, అడగలే ఎట్లున్నావు ఎక్కడికి వెళ్ళావని చెప్పలే. పోనీ నువ్వు రష్యాలో ఏదో ఫ్రాన్సిస్ గ్యాంగ్ అనో ఏదో గ్యాంగ్ నుంచి వచ్చింది కదా, ఆ గ్యాంగ్ లో నువ్వెందుకు మెంబర్ ఉన్నావు అడిగినావు, అడగలు. అక్కడికి వచ్చి ఫస్ట్ నీతో ఎందుకు ఫైట్ చేస్తున్నాడు, ఓకే, వీళ్ళందరూ నీ ఏంటి ఎందుకు పడుతున్నారు చెప్పలే. ఈ ఫ్రాన్సిస్ అనే వాళ్ళు గ్యాంగ్ ఏదైతే ఉందో ఇప్పుడు గాంధీ ఏంటి ఎందుకు పడుతున్నారు తెలియదు, వాళ్ళు చనిపోయారు. అక్కడ నీకు ఇంత పెద్ద కనబడుతుంది భయ్యా, వీడే భయ్యేదో తేడా కొడుతుంది, నీ కొడుకు ఇప్పుడు సడన్ గా వచ్చి కథ పడుతున్నాడు అని తెలిసినప్పుడు ఈ సిచ్యువేషన్స్ ఈ పర్టికులర్ ప్రొసీడింగ్స్ అన్ని సూపర్ ఫాస్ట్ అయిపోతాయి. వీడింటికి వస్తాడు, సాంగ్ స్టార్ట్ అవుతుంది, వీళ్ళతో రిలేషన్స్ అయిపోతుంది, వీళ్ళ ఫ్యామిలీ అంతా సెట్ అయిపోతుంది, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, మీనాక్షి చౌదరి తోటి లవ్ అయిపోతుంది, ఇదంతా ఒక్క సాంగ్ లో కొట్టేసిండు. అప్పుడు అనిపించింది నో డౌట్ చిన్న దళపతి వర్సెస్ పెద్ద దళపతి, ఇంకేముంది సినిమా అనే ఫీలింగ్ వచ్చింది. అంతే అదే జరిగింది. పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయి, నాకు అర్థం కాదు నీకు జనరల్ గానీ ఇన్ని డౌట్లు పెట్టుకొని నీ ఫ్రెండ్స్ నీ వాళ్ళందరూ చచ్చిపోతున్నారంటే ఇప్పుడు కొత్తగా జరిగింది ఏంటి నా కొడుకు అని చెప్పేసి నీకు ఎప్పుడు రావాలి ఐడియా థాట్, ఎప్పుడో రావాలి. సో కాల్డ్ గోట్ ఆఫ్ సాడ్స్ అన్నావుగా, లేకపోతే లైట్ తీసుకున్నట్టు. అండ్ గోట్ ఆఫ్ సాడ్స్ అనేది అసలు సినిమాలో లేదు కదా, సినిమా కామెడీ ఉంటది ఈ సినిమాలో, అసలు కరెక్ట్ ప్రేమ్జీ ఉన్న ప్రతి సీను నాకు అసలు వర్కౌట్ కాలేదు అనుకున్నా కానీ యోగి బాబు తోటి ఒకటి స్టార్ట్ చేసారు, నాకైతే అసలు వర్కౌట్ కాలేదు బ్రో. ఐల్ బి వెరీ వెరీ ఆనెస్ట్. క్యాప్టెన్ మౌజ్ అంతా కూడా గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ ఇక్కడ కూడా ఎక్కలేదు, అవసరం కూడా లేదు అనిపించింది. సో కాల్డ్ గోట్ ఆఫ్ సాడ్స్ అన్నప్పుడు వీడిని ఎంత ఎమోషన్ తో పెట్టుకున్నా కానీ వీడు తెలివైనడు, వీడిని తక్కువ అంచనా అయ్యేదనే ఫీలింగ్ లో ఉండాలి నాకు. సెల్ సీన్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది సెల్ సీన్. చిన్న దళపతి క్యారెక్టర్ ఎప్పుడు ఛాన్స్ వచ్చినా చెలరైపోయింటారు పర్ఫార్మెన్స్ తోటి, చాలా బాగా సెట్ అయింది. దాంట్లో ట్విస్ట్ ఏంటంటే ప్రశాంత్ ని చంపేసినట్టు చూపిస్తారు మనకి. అక్కడ కట్టు పెద్ద దళపతి మన పెద్ద విజయ్ ఒక ఎక్స్ప్రెషన్ పెడతారు అయ్యో అన్నట్టు, అది ఎంత యానిమేటెడ్ ఉంటుంది అంటే నాకు అక్కడ ఏదో తేడా కొడుతుంది, ఎంతగానో ఎందుకు చేస్తున్నాడు వీడు చచ్చిపోలేదనే ఫీలింగ్ అక్కడే వచ్చింది. ఎంతెందుకు మిగతా సీన్స్ ఎట్లనే సైడ్ క్యారెక్టర్ ని అటాక్ చేసిన చంపారు కానీ స్ట్రైట్ డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోతాడు. అంత ఎందుకురా మెట్రోలో చంపే సీన్ ఉంటది, హోల్డ్ చేస్తాడు మళ్ళీ తర్వాత చేసింగ్ వెళ్ళిపోతాడు. ఇక్కడ ప్రశాంత్ దగ్గర మొత్తం జుట్టుపడి పీకేసుకుని అలా అర్థమైపోయింది. ఓకే ట్విస్ట్ ప్రభుదేవ ట్విస్ట్ మాడదాం బ్రో, అది రివీల్ అయినప్పుడు నాకు మైండ్ పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐల్ బి వెరీ ఆనెస్ట్, ఏం మాడుతున్నావు ప్రభుదేవ కాదు నాకు దానికంటే ముందు ఫ్యూనరల్ హోమ్ దగ్గర ఎయిర్పోర్ట్స్ పెట్టుకుని వింటాడు కదా, సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి జేబులో ఏమన్నా పెట్టుంటాడా, ఇప్పుడు విజయ్ ఉన్నాడు, ఇప్పుడు విజయ్ పాకెట్ లో పెట్టాలంటే విజయ్ ఈజీలీ నోటీస్ చేస్తాడు. అంటే కమ్యూనికేషన్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది నాకు డౌట్ వచ్చింది, కానీ నేను అంత సీరియస్ తీసుకోవాలి. రేపు దేవాది చెప్పనని చెప్పి చెప్తున్నావేంటమ్మా అనగానే మా నాకు అసలు ఏం మాడుతున్నారా లైక్ ఫ్రెండ్ అనుకున్న ఇంతలా చేసిన ఫెంటాస్టిక్ సీన్ అనిపించిన తర్వాత చంపేసలు వేరే ఇష్టం. సినిమా నడుస్తుంది 2 నిమిషాలు ఆలోచిస్తున్నా, 25 ఏళ్ల నుంచి వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇన్ని జరుగుతున్నాయి, లిటరల్ ఫ్యామిలీ వీళ్ళందరూ, ఇన్ని చేసినోడు సడన్ గా వీళ్ళని ఇన్నేళ్లుగా మోసం చేస్తుందంటే దానంతా బొకడా లాజిక్ ఇంకేం లేదు అని ఫీలింగ్ వచ్చింది. ప్రభుదేవకి వాట్ ఈస్ ఇన్సెంటివ్ అంటే డబ్బులు వస్తున్నాయి, దానంతా బొకడా లాజిక్ ఇంకేమైనా ఉంటుందిరా, వాళ్ళు లిటరల్ గా యువర్ ఫ్యామిలీ అంటే అంతే కదరా, వాళ్ళు నలుగురు ఫ్రెండ్స్ యాంటాగనిస్టులు రొట్టగున్నారు నిజం చెప్పాలంటే. అరే రొట్టన కాదు, రొట్ట మ్యాక్స్, అది రొట్ట ప్రో మ్యాక్స్. అది బెస్ట్ ఏంటంటే చిన్న దళపతి మోటివ్ మంచిగా ఉంది, మిగతా మంచిగా స్ట్రాంగ్ ఉంది కొంచెం, అట్లీస్ట్ మా ఫ్యామిలీని చెప్పావు నేను చంపుతా అంతే, నన్ను కండిషన్ చేశారు, నాకు అంతా అవసరం, నన్ను చూసుకుంటారు, నేను రోడ్ల మీద ఆడుకుంటా నన్ను తీసుకొచ్చి చూసుకుంటారు ఈయనే, కాబట్టి నేను ఏం చెప్పింది నేను నమ్ముతా అన్నట్టుగా చెప్పారు. అది బాగుంది, వర్కౌట్ అయింది. కానీ నేను వాడి మోటివ్ ఏంది అట్లుంది, వీళ్ళ మోటివ్ ఏంది, అసలు ఆ థాట్ ప్రాసెస్ లో ఎవరైనా వెళ్తారా అనిపించింది నాకైతే మాత్రం. విలన్స్ అయితే మాత్రం అమ్మ బాబోయ్ ఇంత దరిద్రంగా ఇట్లా రాసుకున్నారు. నేను చెప్పిన ట్రైలర్ అప్పుడే
అప్పుడే దొబ్బేలా ఉందిరా విలన్స్ అనుకున్నా, అదే దొబ్బింది. చెప్తున్నా చిన్నది విజయ్ కనుక విలన్ కాకపోయింటే సినిమా పోయేది అక్కడే. నాకు నచ్చేది ఏంటంటే ఒక జనరల్ గా ఇప్పుడు కొడుకే విలన్ అయినప్పుడు క్లైమాక్స్ ఎట్లా చూపిస్తారు, జైలాకుశ లెక్క మనకి విజయ్ కూడా విలన్ తమ్ముళ్ళు అంటే ఇది ఇష్టం అని, దీంట్లో అట్లా కాదు. నా చెల్ల నువ్వెవడిరా దీన్ని చంపేస్తా అని ఫీలింగ్ లోనే ఉంది. అది నాకు నచ్చింది. నాన్న ప్లీజ్ అట్లాంటి డైలాగ్ గా నేసి ఉంటే నేను విషయం ఇట్లుంటేనే బాగుంటది అనిపించింది నాకు. నాకు నచ్చింది అది. నేను లాస్ట్ వరకు ఇంతే, పెద్ద విజయ్ కూడా నేను చంపేస్తా, దాని పెద్ద డిస్కషన్. అది నాకు నచ్చింది. సినిమా క్లైమాక్స్ పెట్టిన పైసలన్నీ దానికే పెట్టానని తెలుస్తుంది. షపాక్ లో తీసిరాదు సినిమా మొత్తం. ఇట్ వాస్ గుడ్. అంతకంటే ఇంకేం చెప్పలేను. లిటరల్ గా సినిమాకి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని ఎందుకు పెట్టారో టైటిల్ అంటే ధోని చూపించేసి ధోని ఈజ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చెప్పడానికి. ఓకే, దానికి 400 కోట్లు పెట్టాను అనే ఫీలింగ్ వచ్చింది ఒకటి అనుకున్నా గానీ స్కేల్ కనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ లో ఆ చెపాక్ సీన్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముంబై ఫ్యామిలీ. చెన్నై ఇప్పటి వరకు ముంబై మీద 200+ ఎప్పుడు కేసు చేయలేదు భయ్య. అది కూడా ఎప్పుడు లాస్ట్ ఇయర్ అంట. లేదు నాన్న, అది ఇక్కడ జరగలేదు. ఏ లెవెల్ లాజిక్ ఇది? సాంబార్ లాజిక్ చెప్పండి నాకు కింద కామెంట్స్ లో. దాంట్లో ఒక బిట్ ఉంటది, కూతుర్ని చెల్లెల్ని వెతకాలి, వాళ్ళు ఎత్తుతుంటప్పుడు సడన్ గా దొరుకుతుంది, సడన్ గా బిట్ వస్తుంది, వెంటనే హలమతి అభిబో డాన్స్ చేస్తా ఉంటాడు విజయ్. రే నాకు చాలా బాగా నచ్చింది ఆ బిట్ అయితే మాత్రం. అక్కడ జీవన్ అట్లే చేస్తాడు, సంజయ్ జీవన్ అట్లే చేస్తాడు. అలా చాలా బాగా సెట్ అయింది ఆ బిట్. అరే అమ్మ బాబోయ్ సెట్ అయిందా అనుకున్నా. అట్లాంటి ఎలిమెంట్స్ చాలా బాగా సెట్ అయినాయి సినిమా. దాని వల్లే నాకు కొంచెం నచ్చింది, లేకపోతే కుక్కరాడ అయిపోయేది. బట్ స్టిల్ కొన్ని ఎలిమెంట్స్ చాలా బాగా రాసుకున్నాడు. పోస్ట్ క్రెడిట్ సీన్ కొంతమంది చూడలేదు, చూసిన పోస్ట్ క్రెడిట్ సీన్ నేను స్టార్టింగ్ నుంచి చెప్పింది అయింది కదా. లిటరల్ గా జెమినీ మ్యాన్ తీస్తున్నారు సీక్వెల్. ఫస్ట్ పార్ట్ మేము జెమినీ మ్యాన్ తీస్తే మీరు కనిపెడతారని చెప్పేసి మేము సెకండ్ పార్ట్ కి పెడతాం, క్లోనింగ్ చేస్తాం. టెక్నికల్ ఏంటంటే కొడుకుకి జీవన్ ఎవరైతున్నాడో వాడు సంజయ్ జీవన్ ఉంటాడు కదా, వాడు క్లోన్ చేసిండు. ఇప్పుడు వచ్చిన మనకి ఫస్ట్ పార్ట్ లో ఉన్నాడు లిటరల్ క్లోన్ కాబట్టి వాళ్ళ నాన్నకి కనెక్షన్ లేదనుకో, వాడు క్లోన్ లిటరల్ గా. అసలైనోడు వేరే ఉన్నాడు. హీ ఇస్ ది ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఇది కూడా కాపీయే. పవన్ కళ్యాణ్ సినిమాలో మహేష్ బాబు సినిమాల గురించి కాపీ అన్నట్టు ఎందుకు రా. ఓకే, కంట్రోల్. సో నెక్స్ట్ ఫిల్మ్ కాల్డ్ ద గోట్ వర్సెస్ ఓజీ సెకండ్ పార్ట్. ట్వీట్ లో చూస్తుంటే ఇంట్రా గోట్ వర్సెస్ ఓజీ అంటున్నారా అని అనుకున్నాను. నేను పోస్ట్ క్రెడిట్ సీన్ చూడలేదు యాక్చువల్లీ. లిటరల్లీ మ్యూజిక్ అయితే మాత్రం నేను ఏ రకంగా దీన్ని రాడ్ చేయాలి అన్న యువన్ శంకర్ రాజా. సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ రకంగా మ్యూజిక్, ఇంకోటేమో సీజీ. ఇలా ఫేజ్లు బాగానే ఉన్నాయి, సీజీ అండ్ మ్యూజిక్. తర్వాత నిజంగా సాంగ్స్ పీకేసేసి మొత్తం అసలు ఏమొద్దు, మంచి బీజిఎం వర్కౌట్ చేసుకుని గ్రాఫిక్స్ అదంతా కూడా ఓకే ఫైన్, లిబర్టీ అని అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. బట్ ఓవరాల్ గా 2.5 hours 2 or 20 minutes లో ఫిల్మ్ ఎక్సలెంట్ ఉండేది. అసలు మ్యూజిక్ ఎక్కడ రాడ్ అనిపించింది తెలుసా నాకు. స్టార్టింగ్ లోనే తలపతి ఇంట్రడక్షన్ సీన్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేశారు వీళ్ళు, తలపతి అనుకుంటే మనకి ఏది మాస్టర్ మ్యూజిక్ కొట్టారు ఫస్ట్ స్టార్టింగ్. మనకి దాని నుంచి ట్రాన్సిషన్ మనకి ఈ సినిమా తలపతి అని వస్తుంది. దరిద్రంగా ఉందంటే ఆ ట్రాన్సిషన్ అయితే మాత్రం నాకు అక్కడే అనిపించింది. ఓకే, వీళ్ళకి మ్యూజిక్ దొబ్బింది, వీళ్ళకి అక్కడే పోయేదని ఫీలింగ్ ఎక్కడే వచ్చింది. సినిమా మొత్తం అదే అయింది. సినిమాకి కొంచెం మనం ఎలివేట్ చేసేది ముఖ్యంగా ఈవిల్ విజయ్ ని ఇంకా చాలా బాగా చూపించచ్చు. క్యామియోస్, లెట్స్ టాక్ అబౌట్ క్యామియోస్. శివకార్తికేయన్ టెక్నికలీ పాసింగ్ ద బటన్ టైప్, అంటే లైక్ నెక్స్ట్ నువ్వే సూపర్ స్టార్ అన్నట్టు అనిపించింది. విజయ్ ఇంకా వెళ్ళిపోతున్న పాలిటిక్స్, నెక్స్ట్ నువ్వే అన్నట్టుగానే అనిపించింది. త్రిషాద్ ఎందుకు వచ్చింది నాకు అది అర్థం. నువ్వు అన్నట్టుగా కుర్చీ మడత పెట్టి మళ్ళీ లేపాలి చెప్పేసి లేపేశారు. చాలా అనిపించినాయి రా నిజంగా. లైక్ ఒక సాంబార్ అని వస్తున్నాయని తమిళ ఆడియన్స్ కి టోటల్ క్యాటరింగ్ చేద్దామని తీసారు. అది జరుగుతుంది సినిమా. అంతేమనిపించలేదు. యాజ్ అ హోల్ ఇట్ వాస్ ఓకే, అంటే లైక్ చాలా బేర్లీ ఓకే అన్నట్టు అనేది. నేను చెప్పినట్టుగానే అసలు ఏం హైప్ లేకుండా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోయినా కాబట్టి నాకు ఓకే అనిపించింది. ఓ సినిమా తలపతి అనుకున్నాడు, డిసప్పాయింట్ వచ్చాడు. అంతకంటే ఇంకేం కాదు. ఐ ఎంజాయ్డ్ మ్యాన్. ఇది మాత్రం అంటే రివ్యూలో అయినా చేసి అనుకున్నా గానీ బట్ తలపతి లాగేసాడు రా, అది మాత్రం చెప్తా. లియోని గోట్ ని కాపాడింది తలపతి. బల్లవి చెప్తా లియోన్ కాపాడింది తలపతి, లోకి అండ్ అందరూ. బట్ అనిరుద్ధ్ లియోలో లోకి బాధిస్తాడని అందరికి తెలుసు, అనిరుద్ధ్ తెలుసు, కానీ చేస్తాడని అనుకోలేదు. అది అంటుంది నేను కాబట్టి. అంటే బాను అన్న టీ షర్ట్ బాగుందంటారు. కకాషి టీమ్ 7